అలాగే ఓకే 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 బాబా నేను కోరుకుంటుంది కూడా ప్రజలకి రక్షణ మనకి విగ్రహాలకు ఉన్నంత రక్షణ వ్యవస్థ ప్రజలకి లేదు. మనకి శ్రీకాకుళం కేంద్రంలో విగ్రహాలకు ఉన్న రక్షణ, విగ్రహాలకి రక్షణ ఏంటి నాకు అర్థం కావట్లా. ప్రజలకు ఉండాలి రక్షణ, జీవించే ప్రజలకు రక్షణ ఉండాలి, ఊపిరి తీసే ప్రజలకు రక్షణ ఉండాలి, కానీ విగ్రహాలకి రక్షణ ఏంటో నాకు తెలుగుదేశం పార్టీ ఆలోచన నాకు అర్థం కావట్లేదు. అలాగే మీరు అనండి, నేను చూస్తాను. అలాగే ఆడపడుచులకి మహిళలకి నిన్న పలాసలో ఒక డాక్టర్ గారు చెప్పారు, ఇది బొట్టె అనే పదానికి దీపం ఒరిస్సాలో, మన శ్రీకాకుళంలో వాడుక పదం. ఆడపిల్లని మహిళని దీపంగా చూసేది. అలాంటి ఆడపడుచులకి జనసేన పార్టీ, ఎందుకంటే ఆయన డాక్టర్ గారు చెప్పింది, ఒక ఆడపడుచుని ఆరోగ్యంగా చూసుకుంటే వారికి ఎదిగే సమస్యను అర్థం చేసుకొని ఒక ఆడపడుచు తాలూకు ఆరోగ్యాన్ని చూసుకుంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుంటే ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటే దేశం. ఆ సంస్కృతిని ఆ సాంప్రదాయాన్ని నేర్పించిన వీరనారి వీరగుండమ్మకి నా జోహార్లు అర్పించుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నేను ఆలోచిస్తున్నది, మన పర్యావరణాన్ని దెబ్బతినకుండా, పర్యావరణాన్ని పరిరక్షించకుండా ఉండే అభివృద్ధి ఉండాలని. సో దాంట్లో భాగంగా 2019లో మీరందరూ మీ నినాదాలు, మీ కేకలు, మీ అరుపులు కేవలం దీని వరకే పరిమితం కాకుండా ఈ రోజున మీరు గ్రామాలకి వెళ్ళండి. ఏం పిల్లడో ఎలా వస్తావా శ్రీకాకుళం చెట్టడిలోనికి, ఏం పిల్లడో ఎలా వస్తావా. ఇది శ్రీకాకుళంకి నాకు గౌరవం, అందుకని పాట నా గుండెలోకి వస్తుంది. మన భాష, మన యాస గౌరవం నాకు. అలాగే ఈరోజు నేను మీ ముందుంది స్పెషల్ కేటగిరీ సంబంధించి ఈ నిరసన కవాతులో మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి. అలాగే దివ్యాంగులకు సంబంధించి ప్రతి గ్రామాన్ని వెళ్తే ఏదో ఒక కుటుంబంలో ఒక దివ్యాంగులు ఉంటున్నారు. వారిని చూసుకోవాల్సిన తల్లిదండ్రులు అన్నో తమ్ముడో ఉన్నారు. జనసేన ఆలోచించేది కూడా అలా దివ్యాంగులు ఉన్న కుటుంబానికి ఒక బలమైన పెన్షన్ ఇచ్చేలాగా, వారికి సహాయకులకి కొంత పెన్షన్, ఒక శాలరీ ఉండేలాగా, అలాగే వారికి ఒక ఇల్లు ఇచ్చేలాగా ఈ దిశగా జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఆలోచిస్తుంది. అలాగే